ఈ భారత్ న్యాయ యాత్ర అంటూ మొదలుపెట్టారు మరోసారి హడావిడి చేయడానికి. ఈ న్యాయ యాత్ర కంటే కూడా అసలు భారత్ జోడో యాత్ర అనేది మనం చూసాం. ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఏం సాధించారు? అన్ని రోజులు తిరిగారు కదా చాలా రాష్ట్రాల్లో. నేను ఎప్పుడు వీళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ కానీ వీళ్ళ కొన్ని న్యూస్ పేపర్లు కొన్ని ఛానల్ ఉన్నాయి కాంగ్రెస్తో నడిచే ఛానల్స్ అన్నమాట. అంటే చైనా ఫండెడ్ ఛానల్స్ చెప్పొచ్చు. మనం నెవిల్ రాయ్ సింగం స్పాన్సర్ చేసేసి వాళ్ళందరూ ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ యాత్ర చేశారు భారత్ జోడో, దానికోసం మేము కర్ణాటక గెలుచుకున్నాం, మేము హిమాచల్ గెలిచామండి. కానీ దాని తర్వాత అప్పుడు పక్కనే గుజరాత్లో ఎలక్షన్ నడిచింది, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయారు, ఇప్పుడు చాలా దారుణంగా ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో మధ్యప్రదేశ్లో ఓడిపోయారు, రాజస్థాన్లో ఓడిపోయారు, ఛత్తీస్గఢ్లో ఓడిపోయారు. అంటే మీ చెరీ పికింగ్ అంటారు ఇంగ్లీష్లో, మీకు ఏది కావాలో మీరు అదే పిక్ చేసుకుంటారు. ఓకే, మీరు ఓడిపోయిన ప్లేసెస్ గురించి మాట్లాడలేదు. రాహుల్ గాంధీ యాత్ర ఇంత సక్సెస్ఫుల్గా ఉంటుంటే ఆయనకు మళ్ళీ మధ్యప్రదేశ్ ఎందుకు గెలవలేదు అంటే మర్చిపోయారు అందరూ. 2 నెలలు 3 నెలలు 4 నెలలు కాగానే యాత్ర గురించి మర్చిపోయారు. కర్ణాటకలో అప్పుడే వాళ్ళకి గుర్తొచ్చిందా? హిమాచల్ ఎక్కడో ఉన్న హిమాచల్ అసలు వెళ్ళలేదు ఆయన, కానీ అక్కడ వాళ్ళు గెలిచారంట. సో ఈ యాత్రలు అనేది బేసిక్లీ ఆయనకి ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీని ఎవరు సీరియస్గా తీసుకోరు. అది ఆయన పార్టీలోనే అది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు సీరియస్గా తీసుకోరు. రిలక్టెంట్ పాలిటీషియన్, ఆయన మాట్లాడుతున్నది ఇంకొకరికి అర్థం కాదు, ఆయనకే అర్థం కాదు. ఫస్ట్ ఆయనకి ఎవడో కాగితంలో రాసిస్తారు. బయటకు వెళ్తున్నప్పుడు దేశం నుంచి బయటకు వెళ్తూ శామ్ పిట్రోడా అని ఆయన వాళ్ళ పార్టీ చీఫ్ సలహాదారు, వాళ్ళ ఫ్యామిలీ కస్టోడియన్ అని చెప్పొచ్చు. ఆయన నేషనల్ హెరాల్డ్ కేసులో కో అక్యూస్డ్ రాహుల్ గాంధీతోని ఆయన రాసిస్తారు. ఆయన టీం మొత్తం తయారు చేస్తారు. వాళ్ళే రాహుల్ గాంధీ కోసం ట్వీట్ చేస్తారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేయడు, అసలు ఆయనకి రాదు కూడా అనుకుంటా. సో ఈ యాత్రతో ఏం సాధించారని అడిగితే ఏం సాధించలేదు. ఒకటి హైప్, అంటే ఒక పిఆర్ మిషనరీ ఉంది రాహుల్ గాంధీ. మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ, టెలివిజన్ షోస్ కానీ, డిబేట్స్ కానీ, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కానీ, ట్విట్టర్లో వస్తున్నాయని అనుకుంటాం ఇది అన్ని ఐసోలేటెడ్గా జరుగుతుంది. అంటే ఒకటి సపరేట్గా ఒకటి దానికి ఒక సంబంధం లేదనుకుంటాం, అన్నిటి సంబంధం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి యాత్ర రాహుల్ గాంధీ మనం అప్పుడు చేసిన భారత్ జోడో యాత్ర మినిమం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుంటారు పిఆర్ కోసం, పబ్లిక్ రిలేషన్స్ కోసం. 100 కోట్ల మినిమం. ఎందుకంటే అట్లాంటి ఒక ఎఫర్ట్కి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. సో 100 కోట్లు ఖర్చు పెట్టిన రాహుల్ గాంధీ కోసం అది ఎట్లా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈసారి ఏం చేయబోతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనేది మనం చూడాల్సింది. సో రాహుల్ గాంధీ గారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత పిఆర్ ఎఫర్ట్ పెట్టి తయారు చేసిన ఒక యాత్ర బిల్డప్ ఆయన మీద ఉంది చూడండి. ఇంకా ఎవరు లేరు చుట్టుపక్కన, ఎవరు తిరిగారు? కేసీ వేణుగోపాల్ నుంచి, మల్లికార్జున్ ఖర్గే నుంచి, జయరామ్ రమేష్, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఓన్లీ ఫోకస్ రాహుల్ గాంధీ. మళ్ళీ మనం అందరూ అడగవచ్చు, రాహుల్ గాంధీ పొజిషన్ పార్టీలో ఏంటి? సిఎల్పి లీడరా? కాదు. లోక్సభలో ఆయన పార్టీ ప్రెసిడెంటా? కాదు. ఆయన పార్టీ వైస్ ప్రెసిడెంటా? కాదు. ఆయనకి ఏ పొజిషన్, ఒక ఎంపీ పొజిషన్ ఒకటే ఉంది. అట్లాంటి మనిషికి అంటే వీళ్ళు మల్లికార్జున్ ఖర్గే మళ్ళీ ప్రెసిడెంట్ ఎందుకు చేశారు? రాహుల్ గాంధీని తిరిగితే వాళ్ళు ఆయనే ప్రెసిడెంట్ చేయవచ్చు కదా. అన్ని డిసిషన్స్ ఆయనే తీసుకుంటాడు, క్యాండిడేట్ సెలెక్షన్ ఆయనే చేస్తాడు. మన ఏఐసిసిలో ఇక అన్ని ఓడిపోయిన దానికి అందరూ తిట్టారంట ఆయన మీటింగ్లో వచ్చి. కమల్నాథ్ తిట్టారంట, దిగ్విజయ్ సింగ్ తిట్టారంట, సచిన్ పైలట్, అశోక్ గెహ్లోట్, ఇక్కడ వాళ్ళ పార్టీ చీఫ్ భూపేష్ బాగెల్ అందరు తిట్టారంట. మీరు ఎందుకు ఓడిపోతారు, మీకు అసలు మీకు ఏంటి, మీరు అందరినీ మీరు అది చేస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్లో వాళ్ళ ఏమైంది లాస్ట్లో చూడండి, నా మొత్తం నాది ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ. ఆయన క్యాంపెయిన్ చేసిండు, ఆయన మీటింగ్లో అడ్రస్ చేసిండు, దాని గురించి మాట్లాడలేదు. ఒక క్యాప్టెన్ ఎప్పుడు, ఒక టీం క్యాప్టెన్ ఎప్పుడు ఓడిపోతే ఈ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. గెలిచినప్పుడు వాళ్ళ టీం మెంబర్స్కి క్రెడిట్ ఇవ్వాలి. అది కాదు, ఇది ఆయన ఎప్పుడు తప్పు చేయడు. రాహుల్ గాంధీ ఇప్పుడు దాకా 30-40 సార్లు రీలాంచ్ చేశారు, న్యూ అని చెప్పేసి. కానీ ఇప్పుడు దాకా బాబా రీలాంచ్ చేసి కూడా ఎక్కడ ఏం చేయలేడు. ఒక కర్ణాటక ఒక్కటే చూపించడానికి వాళ్ళ దగ్గర ఒక మెడల్ లాగా ఉంది. ఆ గవర్నమెంట్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, మన అందరూ తెలుసు. అది అప్పుడు చేసిన జేడీఎస్ చేసిన తప్పు ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. ఈసారి లోక్సభలో బీజేపీతో వాళ్ళు టైఅప్ చేసుకున్నారు. కానీ ఈ యాత్ర ఏంటంటే ఇది భారత్ పేరెందుకు మార్చుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జోడోని వెరీ న్యాయని పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా మీరు చెప్పినట్లు మొదలవుతుంది మణిపూర్ టు ముంబై అని జనవరి 14th నుంచి మార్చ్ 20th వరకు. కానీ అప్పుడే జనవరి 1st వీక్, సారీ 3rd వీక్ కాగానే 1st వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఎలక్షన్ అనౌన్స్ చేయబోతున్నారు. ఎలక్షన్ స్కెడ్యూల్ రాహుల్ గాంధీ అప్పుడే తిరుగుతుంటాడు. అప్పుడు కూడా అది కూడా ఏ స్టేట్స్ని తిరుగుతున్నాడు అది మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మణిపూర్ అంటున్నారు, నాగాల్యాండ్ అంటున్నారు, మేఘాలయ అంటున్నారు, అస్సాం అంటున్నారు.
అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు వెళ్ళట్లేదండి? ఎందుకంటే చైనా రాహుల్ చైనా గాంధీకి కోపం చైనా వస్తుంది. కోపం వస్తుంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం 300 కోట్లు ఒఫీషియల్గా, అన్అఫీషియల్ కాదు, మనం అందరూ చూసాం. రాహుల్ గాంధీ సైన్ చేసిన లెటరు, సోనియా గాంధీ వెనక నిలబడుతున్నారు, ప్రెసిడెంట్ జీపింగ్ పక్కన ఉన్నారు, రాహుల్ గాంధీ సైన్ చేస్తున్నారు, చైనీస్ ఒఫీషియల్ ఇంకెవరో సైన్ చేస్తున్నారు. 300 కోట్లు ఒఫీషియల్గా చైనీస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఇచ్చారు. ఏంటంటే రీసెర్చ్ చేయడానికంట, ఇండో చైనీస్ ప్రాజెక్ట్స్ గురించి రీసెర్చ్ చేయడానికి. ఇది నెవిల్ రాయ్ సింగం ఇచ్చి అదే డబ్బులు ఇంకొక సోర్స్ నుంచి వచ్చింది, అంత ఇంకేం లేదు. సో ఎందుకు వెళ్ళట్లేదు అరుణాచల్ ప్రదేశ్? ఛాలెంజ్ చేయాల్సింది బీజేపీ. మీకు దమ్ముంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్ అంటున్నాడు. మణిపూర్లో మొదలుపెట్టినప్పుడు మీరు అక్కడ ఏం చెప్తారు మణిపూర్ ప్రజలకు? మీరు చర్చలు తగలబెట్టారు, మీరు అది చేశారు ఇది చేశారని చెప్తారు అక్కడ. అది కూడా ఇంఫాల్ నుంచి. ఇంఫాల్లో మీటీస్ మెజారిటీలో ఉన్నారు, వాళ్ళు చూపిస్తారు రియల్ కలర్ ఏముందనేది. అది కాకుండా అస్సాంకి వచ్చినప్పుడు అస్సాంలో ఎవరు గవర్నమెంట్? బీజేపీ ఉన్నారండి. ఏం చేస్తే బిల్డప్ చేస్తారండి. మీకు ఒక 10,000 మంది రేపు కావాలంటే రాజు గారు మీరు పబ్లిక్ మీటింగ్ పెడతారు, నేను తీసుకొస్తాను, డబ్బులు అవుతుంది అంతే. ఒక్కొక్కరు 1000 రూపాయలు 1500 ఇస్తే మందు బాటలు బిర్యానీ ఇస్తే వచ్చేస్తారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.